11:28 వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ఎంతగానో మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకుని వెతికి రక్షించుకున్నారు. లోకంలో నుండి మమ్మల్ని ఏర్పరచుకున్నావు. ఏర్పరచుకున్నటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచినావు. అందుకే నీకు వందనం చెల్లిస్తూ వీరిని హృదయంతో మమ్మల్ని ఆరాధింపచేసేందుకు నీకు వందనం చెల్లిస్తూ చదువుకున్న వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం చూసిన రీతిగా మరి అన్ని వేళల్లో పరీక్ష చేయబడుతున్న మనము ప్రతి దాని కొరకై మనము పరీక్షించబడుతూ రావాలి. దీనికి వాక్యంలో కీర్తనలు 128, కీర్తనలు 128 28 మాత్రమే. కీర్తనలు 28 చదవండి. 3వ వచనం. చాలు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే ఈ లోకము భక్తిహీనమైనటువంటి మరి పాపం చేస్తున్నటువంటి ఈ మనుషులు మరి ఈ లోకంలో ఉన్నారు. అయితే వారు దుష్ట ఆలోచన హృదయంలో ఉంచుకొని ఉన్నారు. వారి యొక్క హృదయంలో ఏముందండి? దుష్ట ఆలోచన ఉందట. అలా ఆలోచన ఉండి ఏం చేస్తున్నారు? తమ పొరుగు వారితో నిజమైన సమాధానము లేకుండా వాళ్ళు ఎలా ఉన్నారట? వారి హృదయంలో దుష్ట ఆలోచన. మనకు ఈ మధ్యకాలంలో చాలా వరకు ఈ పాపము పెరిగిపోతూ ఉంటున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాము. ఈ వచన ప్రకారంగా దుష్ట ఆలోచన కలిగి ఒక భార్యాభర్తల మధ్యలో కానీ, లేకపోతే ఈ లోకంలో స్నేహితుల మధ్యలో కానీ రకరకాలుగా ఉంటున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. సమాధానం నిజంగా లేకుండా సమాధానం కలిగి ఉన్నామని ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రజలు కొల్లలుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనము ఇట్టి స్థితి దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు సమాధానం ఇవ్వడానికి కొరకై వచ్చాడు ఈ లోకంలో. మనుషులలో సమాధానం లేదు. మానవ లోకంలో ఏముందండి? దుష్ట హృదయం కలిగి ఉన్నటువంటి వారు. అయితే వారితో సమాధానంగా ఉండడము అనేది నిజంగా లేనట్టుగా ఉంటుంది. ఉదాహరణ చెప్పాలంటే, మొన్నటి దినము పేపర్లో లేకపోతే న్యూస్లో వచ్చింది, ఒక 30,000 ఆయనకు బదులు ఇచ్చాడట. బదులు ఇచ్చిన తర్వాత అడుగుతూ ఉన్నప్పుడు ఇవ్వట్లేదు. తర్వాత ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి, నేను ఇక్కడికి వస్తే నేను ఇస్తాను అని చెప్పాడు. అంటే చెప్పిన తర్వాత ఈ అప్పు ఇచ్చిన వాడు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళితే తను ఏం చేశాడంటే ఆ 30,000 ఇవ్వడానికి బదులు ఆయనను చంపేశాడు. చూసారు? ఎందుకంటే ఇక్కడ చెప్పాడు, వారు దుష్ట ఆలోచన హృదయం ఉంచుకొని ఉన్నారు అని అంటున్నాడు ఇక్కడ. అంటే దుష్ట ఆలోచన హృదయం ఎలా ఉంటుంది అనేది మనం చూస్తుంటున్నాం. తర్వాత మరి నిన్నటిదిన మనం చూసాం, ఈ సహోదరి మరి చేసుకునేటువంటి ఆమె నన్ను చేసుకుంటుంది కదా అని నమ్మి సమాధానము హృదయము ఎలా ఉన్నది మనం చూడం కదా. అయితే వెళ్ళిపోయి ఆ గుట్టపైకి వెళ్ళిపోయిన తర్వాత ఆ దుష్ట హృదయంతో అతన్ని ఏం చేసిందండి? త్రోసివేసినప్పుడు
చనిపోయిండు. ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, దుష్ట హృదయంతో భార్య భర్తల మధ్యలో కాపురం చేస్తూ పిల్లలను మరి కని పిల్లలను పెంచుతూ ఉండి భర్తతో సమాధానముగా ఉన్నట్టు నటిస్తూ తను బాహ్యంగా ఎంతో మందితో సంబంధం పెట్టుకుని ఉన్న స్థితిని ఆయన చూచాడు. ఎవరు? భర్త. చూసి ఏం చేశాడండి? ఆమెనేమనలేదు. కానీ ఆయన ఏం చేశాడు? తను మంచిగా అన్నీ రాసిపెట్టి వాటర్లో దుంకి చనిపోయాడు. అంటే ఆమె చేసిన విధానాన్ని ఆమె ఒప్పుకోవట్లేదు. అంటే ఏంటంటే, ఒక మనుషుని యొక్క వెంబడింపు, ఒకరితో ఒకరు వెంబడించేటువంటి స్థితి లోక పరిస్థితుల్లో భక్తి వేషాలు కలిగినటువంటి వీరి హృదయంలో దుష్ట హృదయం ఉంటుందని చెప్తూ వచ్చాడు. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి ఈ పాప స్థితిలో నుండి దేవుడు మనల్ని కాపాడినాడు. మనల్ని యథార్థ హృదయాలుగా ఉంచడానికి కొరకే ఆయన చేసి ఉంటున్నాడు. చూడండి 9వ అధ్యాయము ఇర్మియా 9వ అధ్యాయము 9:8 చూడండి. 8వ వచనం. చాలు. ఇక్కడ ఎట్లా ఉన్నట్టండి, వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యమును పలుకుచున్నది. అంటే నాలుక అంటే ఎలా ఉంటుందట అండి? నాలుక ఈ నాలుక ఏంటంటే ఘాతుక బాణం. బాణం అంటే నీకు తెలుసు కదా, మనకు తెలుసు కదా. బాణము పాతకాలంలో ఉండే బాణాలు వేసి చంపేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఏమొచ్చినాయి? అంటే బాహ్యంగా గన్స్, జేబులో గన్స్, ఇది బాహ్యంగా చెప్తున్నాడు. కానీ లోపల ఉన్నది చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ. అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని, చూసారండి అక్కడ ఏమంటే, ఒక వంచనాభిప్రాయం ఉంచుకొని ఆ నోట మరి తను పొరుగు వానితో ఎలా మాట్లాడుతున్నాడట? సమాధానం. చూసారా ఎంతో భయంకరమైనటువంటి లోకము. ఆ స్థితిలో నుండి దేవుడు మనకు, ఆయన సమాధానకర్తగా మనకున్నాడు. ఆయన సమాధానము. ఆ తర్వాత అదే 9వ అధ్యాయము 4లో చూడండి. చాలు. అంటే ఈ కేటగిరీ ఎవరండి? ఎవరు వాళ్ళు? ఈ కేటగిరీ కలిగినటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు? లోకస్తులు, అన్యులు, నామకార్థులు. అర్థమైందా? అంటే వాళ్ళు మాత్రమే ఈ కాపట్యం కలిగి జీవిస్తారు. వారు మాత్రమే మాటలలో మరి దానింట్లో వారు మరి తర్వాత ఏం చేస్తారట? కొండెములు చెప్తారు. తర్వాత సహోదరుని కొంప ముంచును అంటుంటాడు. కొంప కూడా ముంచుతారట వాళ్ళు. అంతేనా? తర్వాత తంత్రగుండి. ఇవన్నీ స్వభావాలు ఒక క్రైస్తవునికి ఉండకూడదని చెప్తూ ఉంటున్నాడు అక్కడ. ఈ స్వభావాలన్నీ ఏముండొద్దు? క్రైస్తవునికి ఉండకూడదు, తన బిడ్డలకు ఉండకూడదు. తన బిడ్డను మరి ఆయన రక్షించుకున్నాడు. ఇటువంటి భయంకరమైనటువంటి ఆ స్థితిలో నుండి నన్ను రక్షించుకున్నాడు, నేను ఆ దేవుడు. 3వ వచనం ఏమన్నాడు? 9:3. చాలు. విల్లు త్రొక్కి వంచునట్లు. విల్లు అంటే
బాణం లాంటి అది త్రొక్కి ఇది ఏదో ఒక రకంగా చేసి దాన్ని వంచినట్లు ఇప్పుడు మనము ఏం చేస్తున్నామని చెప్పాడు, లోకస్తులు వారి నాలుకను అబద్ధమాటక వారి తమ నాలుకను వంచుదురు అంటున్నాడు. ఎవరు? లోకంలో ఉన్నటువంటి వారు. అయితే ఇక్కడ మనము పరీక్ష చేయబడేటువంటి దాంట్లో పరీక్ష కొరకే మనం ఉన్నాము, దేవుని బిడ్డలముగా. కాబట్టి మీరు ఈ విషయంలో మీరేమై ఉండాలండి? జాగ్రత్త కలిగి ఉండండి. అలాగ చేయడానికి లేదు. అలాగ చేస్తున్న వారికి శిక్ష ఉంటుంది. తర్వాత 5వ వచనం చూడండి. సత్యము లోకంలో ప్రతి వాళ్ళు ఏం చేస్తారండి? ఎదుటివాడిదే తప్పు, నాది కాదు నీదే తప్పు, నాది అలాగనే చూస్తూ ఉంటారు. కానీ మరి వారు తమ నాలుకలను ఈ లోక సంబంధంగా వారు అభ్యాసము చేస్తూ ఉంటున్నారు. అభ్యాసం అంటే ఎట్లా? ఏదండి? ఎక్సర్సైజ్. కానీ అపోస్తలుడైన పౌలు, నేను చాలాసార్లు చెప్తుంటాను ఆ మాటను. అపోస్తలుడైన పౌలు ఏం చేస్తూ వచ్చాడు? నిర్మలమైన మనసాక్షి కలిగి ఉండటకు అభ్యాసం చేసుకున్నట్టుగా మనం చూస్తుంటాం. చూడండి 24వ అధ్యాయము 16వ వచనం. విశ్వాసి జీవితం ఇది, ఒక విశ్వాసి జీవితం. ఇక్కడ ఇర్మియాలో మనం చూసినట్టయితే అక్కడంతా పాప భూయిష్టమైనటువంటి మనుషులు ఉన్నారు అక్కడ. అందుకనే ఇర్మియా ప్రవక్తకు ఒక పేరు ఉంటుంది. ఏం పేరండి? ఏడ్చే ప్రవక్త. ఆయన ఏడ్చుకుంటూ, అయ్యో మీరు ఇట్లున్నారు, దయచేసి ఇట్లా ఉండకూడదు, దేవుడు అట్లా ఉండడానికి ఇష్టం లేదు, మీరు జాగ్రత్త జాగ్రత్త అని ఏడ్చుకుంటూ చెప్తూ వచ్చాడు. అయినా కూడా విన్నర వారు వినలేదు. అందుకనే ఇప్పుడు విశ్వాసిగా, దేవుని బిడ్డగా మనం చేయబడిన తర్వాత ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి ఆయన యొక్క రక్తం, ఆయనకు స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరి కొరకు జీవించాలి? మనం ఎవరి కొరకు జీవించాలండి? గలతీలు రాసిన పత్రిక, గలతీ 2వ అధ్యాయము 20వ వచనం. చాలు. మనల్ని ఇప్పుడు మనం ఎవరి కొరకండి? నీవు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నామంటున్నాడు. సిలువ వేయబడి ఉండడం అంటే ఏంటి? మన యొక్క ఆంతర్యంలో. ఇప్పుడు ఇర్మియా 9వ అధ్యాయంలో మనం చూసిన రీతిగా ఇవన్నీ కూడా సిలువ వేయబడినామని రుజువు. అబద్ధము, మన నాలుకను వంచకుండా, ఆ తర్వాత తంత్రగొండితనము, కొండెములు, ఆ తర్వాత కొంప ముంచడం, ఇవన్నీ లోకస్తులకు. ఆ తర్వాత వారి యొక్క నాలుక అబద్ధం ఆడడానికి కొరకే అభ్యాసం చేస్తున్న ఈ స్థితి అంతా కూడా ఎవరండి వాళ్ళు చేసేవాళ్ళు? లోకస్తులు, శరీర సంబంధులు, నామకార్థులు, అన్య జనాంగము, ఇన్ని ఉన్నాయి. ఇంతమంది ఉన్నారు లోకంలో. అంటే వారందరూ కూడా ఏం చేశారట? అబద్ధం ఆడుటకు తమ నాలుకలను వారు ఏం చేస్తారట? వంచుతూ ఉంటారు.
ఇటువంటి వారికి ఆరోగ్యం కూడా బాగుండదు. ఇట్లుంటే నీకు ఆరోగ్యం ఎల్లవేళలో బాగుండాలంటే, ఎల్లవేళలో బాగుండాలంటే షుగరు ఎందుకు వస్తుందండి? షుగరు స్ట్రెస్ స్ట్రెస్ వల్ల వస్తుంది, తర్వాత రకరకాలుగా వస్తుంది. మెయిన్ మన హృదయం, మన లోపలికి ఎక్కువ తీపిని పంపుతాం, చేదుని పంపం. ఎక్కువ శాతం మనం ఏం పంపుతామట? తీపిని పంపుతాం, చేదుని పంపం. అందుకనే షుగర్ వాళ్ళకు ఏమి ఇస్తారు? అన్ని చేదు వస్తువులు మరి ఇస్తూ ఉంటారు. చేదు వస్తువు. మీకు చేదు బాదం విన్నారా ఎవరైనా? చేదు బాదం పేరు విన్నారా? చూసారా? చూడలే. అది కొంచెం కొంచెం చిటికెడ వేసుకోండి చాలు, ఈ నోరంతా అసలు చేదే చేదు అట్లా అయిపోతుంది. కాబట్టి మీరు చేదుని పంపండి ఇప్పటికైనా అని చెప్పేసి ఆ షుగర్ వాళ్ళకు ఆ చేదును ఇస్తూ ఉంటారు. ముందు ఇట్లా కలిసి తినండి అంటే కొంతమంది కాకరకాయని తినరు కదా ఇప్పుడు పిల్లలు, కొంతమంది అంటే చేదు తినరు, పెద్దలు కూడా తినరు కొంతమంది కాకరకాయ. అంటే చేదు తినాలి అనేది దాని కొరకు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మరి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం తింటూ ఉన్నప్పుడు, మనం భుజిస్తూ ఉన్నప్పుడు అది మనకు ఎలా ఉంటుందటంటే, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 10 చూడండి, 9వ వచనం నుండి చదవండి. మనము దేవుని యొక్క వాక్యాన్ని మన లోనికి తీసుకుంటే, అది నీ హృదయంలోనికి వెళ్ళిన తర్వాత అది చేదుగా ఉంటుంది, నీ నోటికి మాత్రము ఎలా ఉంటుంది? అది తేనె వలె మధురంగా ఉంటుంది. ఇది ఆయన చెప్పినటువంటి మాటలు. ఇది మనము స్వీకరించాలి. 10 కూడా చదవండి. నా కడుపుకు చేదైంది, నోటికి మాత్రము రుచిగా ఉంది. అయితే ఇది ఇలాగ చేసిన తర్వాత 11వ వచనం ఏమన్నాడు? దేవుని యొక్క ఈ యొక్క మాటలు నువ్వు ప్రజలకు, ఆయా భాషలు మాట్లాడే వారికి నేను ఏం చేయాలా? ఇప్పుడు చూడండి, ఎంతమంది దేవుని వాక్యాన్ని ఆశతో ఇష్టంగా చదువుతారు? చెప్పండి, మీరు ఎవరైనా ఇష్టంగా చదువుతున్నారా లేదా? చెప్పండి, ఇది రైట్ ఆన్సర్గా ఎస్ అని చెప్పండి. చదువుతారు కదా, అది చదివితేనే మీకు ఇంకేమైపోతుందంటే చేదు మీలోనికి వెళ్ళిపోతుంది. మీకు ఎలాంటి అనారోగ్యం అంటే ఆత్మీయంగా రాదు. అర్థమైందా? దేవుని వాక్యము చదవకపోతే, ప్రేమించకపోతే, దేవుని వాక్యాన్ని ఇష్టంగా మనము స్వీకరించకపోతే ఏమవుతుందండి? అన్నీ అనారోగ్య పరిస్థితులే. అనారోగ్యము వచ్చేదేంటి? హృదయంలో నుండి. ఇప్పుడు చూడండి, ఏదైనా బాహ్యంగా అనారోగ్యం అనేది మనకు కనబడుతుంది, ఈజీగా కనబడుతుంది. కానీ లోపల ఉన్నటువంటి అనారోగ్యము కనబడుతుందా? కనబడదు. అదే 9లో మనం చూస్తాం కదా, లోపల ఉన్న అనారోగ్యం ఏంటిది? నాలుకను వంచే విధానము. కనబడుతుందా? అది కనబడదు. తంత్రగుండుతనం కనబడతాయా? కనబడదు. ఆ తర్వాత ఏంటండి మరి, పొరుగువాన్ని దగ్గర నువ్వు లోపల కూడా పెట్టుకుని బయట మాట్లాడేది కనబడుతుందా? కనబడదు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? నీలోనికి చేదు పంపించకపోతే. నీలోనికి ఏంటది? చేదు. ఈ వాక్యము నీలోనికి పంపించకపోతే ఈ క్వాలిటీస్ అన్నీ అలాగే ఉంటాయి అన్నట్టు. అర్థమైంది? అప్పుడు రోగాలు వస్తూ ఉంటాయి. అందుకనే
కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివినప్పుడు అక్కడ ఏమంటాడంటే గలతీ 11వ అధ్యాయంలోనే సారీ అదే కొరింథీ 11వ అధ్యాయము మొదటి కొరింథీ 11వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. తర్వాత ఆత్మీయమైనటువంటి రోగాలు ఇవి. అర్థమైందా అండి? ఎప్పుడు వస్తుంది? నువ్వు ఈ చేదును నువ్వు నీ హృదయంలోనికి తీపిగా ఎంచుకొని నీవు గనుక మరి వాక్యాన్ని నువ్వు స్వీకరించకపోతే మనకేం కలుగుతుందండి? లోకంలో భయంకరమైనటువంటి బలహీనత. ఈ కాలంలో మనం చూస్తున్నాం, ఎంత తిన్నా బాడీ బలహీనతే ఉంటుంది. అవును కదా? కారణం ఏంటి చెప్పండి? ఇప్పటి పంటను బట్టి అంతే. మీదేం తప్పు కాదు, మీరు హాయిగా తింటున్నారు మంచిగా, నూనె ఎక్కువ వేసుకొని చికెన్ మటన్లు అన్ని బగారాలు చేస్తూనే ఉంటున్నారు, మీదేం తప్పులేదు. కానీ ఆ తినే ఆహారంలోనే ఏం లేదండి, అసలైనటువంటి బలం లేనటువంటి ఆహారం ఉంటుంది. కాబట్టి మనం ఎంత తిన్నా కూడా బలహీనమైపోతాం. ఊరికనే అలసట, బలహీనత అనేది వస్తుంటుంది. కాబట్టి ఇక్కడ మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్టయితే ఆత్మీయమైనటువంటి స్థితిలో నువ్వు బలహీనుడిగా ఉండకూడదు. దేవుని కొరకై మనం ఎలా ఉండాలంటే బలం కలిగి ఉండలేం. నువ్వు వాక్యాన్ని చదవకపోతే, వాక్యాన్ని ప్రేమించకపోతే దేవుని కొరకై బలంగా ఎలా ఉండగలుగుతాం? మన బలం ఇదే, మన టానిక్ ఇదే, మన యొక్క సమస్తం ఇదే. మన విశ్వాసం మీద ఆధారపడిపోవడానికి దేవుని వాక్యమే. దేవుని వాక్యం మీదనే మనము ఆధారము. అర్థమైందండి? అందుకనే మరి మీలో బలహీనులను రోగులనై ఉన్నారు. రోగం వస్తే మనిషి ఎలా అయిపోతాడో చివరికి రోగాంతో చచ్చిపోతాడు కదా. అలాగే కొంతమంది మనతో వాదించేవారు, లేకపోతే ఇప్పుడు మరి యూట్యూబ్లలో కూడా చూస్తున్నారు, వాళ్ళు వాదించేవారు ఎవరంటే ఫస్ట్ తెలుసుకున్న వాళ్ళే వీళ్ళు. దేవుని గురించి తెలిసి విని చదివి నేర్చుకున్న వాళ్ళే వాళ్ళకు రోగం పట్టింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీని మీద బురద చల్లుతున్నారు. దీని మీద, దేవుని యొక్క వాక్యం మీద. రోగమును బట్టి పచ్చకళ్ళలోడికి లోకమంతా ఎట్లుంటుందట? పచ్చగా కనబడుతున్నట్టు. మనకక్కడ కనబడుతుందా? లేదు, అది పచ్చకళ్ళలో ఉంటుంది. అలాగే ఇక్కడ రోగులనై ఉన్నారు అంటున్నాడు. రోగం ఎప్పుడు వస్తుంది? మనకు సరైన విటమిన్స్ ఇవన్నీ తినకపోతే వస్తుందని మనం అంటాం కదా. అయితే దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి రీతిలో మనము దేవుని ఆత్మీయంగా మనం జీవించాలంటే మనకు ఎలా ఉండాలంటండి? దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనము ప్రేమించే వారంగా ఉండాలి. ఆ తర్వాత చాలామంది ఏమైపోతున్నారట? నిద్రిస్తూ ఉన్నారు. అంటే సోమరితనం వాక్య విషయంలో, దేవుని కొరకైనటువంటి ఆశ విషయంలో ఎలా ఉంటుందండి? సోమరిగా నిద్రించేటువంటి స్థితి మీరు ఉంటున్నారు అంటాడు. కాబట్టి మనము దేవుని వాక్య విషయంలో అలా ఉండకూడదు. మనం దేవుని వాక్యం ఏమని చెప్పాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్పాడు? చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఈ దేవుడే ఇప్పుడు 119వ కీర్తన 11వ వచనంలో చూడండి. 119:11. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో ఆయన వాక్యం ఉంచుకొని ఉండడం అంటే ఎవరిని ఉంచుకున్నావు? దేవుణ్ణి. మన హృదయంలో ఎవరు ఉండాలటండి? దేవుడు ఉండాలి. మన హృదయంలో దేవుడు ఉండాలి. ఎవరున్నా వేస్ట్, ఎవరున్నా దుఃఖాన్ని కలుగజేస్తారు. వాళ్ళ దుఃఖం తెప్పించే వాళ్ళు, కానీ సంతోషము ఏమాత్రం ఉండదు అంటే లోకంలో. కానీ దేవుడు మన హృదయంలో ఉంటే ఎలా ఉంటుందండి? చాలా ఆరోగ్యం ఉంటుంది.
మనం ఈ లోకంలో దేవుణ్ణి కలిగినటువంటి జీవితం జీవిస్తూ రావాలి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతలు 4 వచనం చదవండి. నీ హృదయంలో ఏం పట్టుకోవాలటండి? నా మాటలు. ఎవరి మాటలు? చెప్పండి. దేవుని మాటలు పట్టుకోవాలటండి. లోకస్తులై లోకం వాళ్ళై కాదు. నా మాటలు నువ్వు ఏం చేయాలా? గట్టిగా పట్టుకోగల. అప్పుడు నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉంటావు. యెషయా గ్రంథంలో చెప్తాడు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉంటావు. నా మాటలు నువ్వు పట్టుకోవాలి. నా మాటలు, ఆయన మాటలు. తర్వాత రోమలు అంటాడు, వినుట వలన, వినుట దేని గురించి? క్రీస్తు మాటలు. అవి వినుట వలన నీకేం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మనం బ్రతికి ఉన్న కాలమంతా కూడా ఈ బ్రతికి ఉన్నది ఎందుకొరకంటే ఆయన మాటలను జాగ్రత్తగా మరి పట్టుకోవడానికి, ఆయన మాటలను మనం హృదయపూర్వకంగా ఇష్టపడి మరి ఆయన యొక్క మాటలను మనం ప్రేమించేటువంటి వారినిగా ఉండడానికి కొరకై మనం ఈ లోకంలో ఉన్నామండి. దేని కొరకు? ఆయన కొరకే. ఆయన కొరకు, ఆయన ఏదో విశ్వాసం ఉండి మనం జీవిస్తే మరి ఆయనకి ఎంతో సంతోషం ఉంటుందండి. ఎవరికి? మన ప్రభువుకు సంతోషం ఉంటుంది. ఆయనకు సంతోషం కలిగినటువంటి హృదయము మరి ఉండాలి. మన హృదయము, నా హృదయం వ్యక్తిగతంగా నన్ను దేవుడు చూచేటువంటి వాడు. నీ మాటలు ఎన్ని ఉన్నాయి నీ హృదయంలో? ఆయన మాటలు ఎన్ని ఉన్నాయి? మనకు అవలీలగా సాతానుడు ఈ మధ్యకాలంలో, అంటే మా చిన్నతనం లేవు కానీ ఇప్పుడు వచ్చింది, మొబైల్ రావడం ద్వారా, మొబైల్ ద్వారా ఏమవుతుందండి? సమయాన్ని చాలా వృధా చేయడానికి, లేకపోతే లేనిపోని అన్నీ వినడానికి, పట్టుకొని ఉండడానికి అది వచ్చింది. ఈ మొబైల్ ద్వారా మనకు అవసరం ఉంది, నేర్చుకోవడానికి వచ్చింది చాలా వరకు. అది బెటర్, మంచిది. వార్తలు వినడం కానీ, తర్వాత పల్లెటూరులో కానివ్వండి, ఈ కాలంలో మంచి టేస్ట్ వంటలు చేస్తున్నారు. ఎట్లా నేర్చుకున్నావు అంటే యూట్యూబ్ అంటున్నారు. దట్స్ గుడ్, అది మంచిదే. ఆ తర్వాత జ్ఞానం సంపాదించు వీటి కొరకు. కానీ అది ఎంతవరకు అంతో. కానీ దేవుని హృదయాన్ని మనం అభ్యాసం చేసుకోవాలి. మన హృదయంలో దేవుని మాటలు అది ఉన్నట్టయితే మనకెంతో ఆనందము. నీకు నాకు ఆత్మీయమైన రోగాలు రావు. భయంకరమైన శిక్షా విధి నుండి కూడా తొలగించినాడు. రోమా 8:1 అంటాడు. రోమా 8:1 ఏమంటాడు? కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏం లేదండి? ఏ శిక్షా విధియు లేదు కదా. కాబట్టి మనము ప్రభు బిడ్డలముగా నిజమైనటువంటి సమాధానము, నిజమైనటువంటి సంతోషము మనము కలిగి ఉండాలి. ఇంకొక మాట రోమిలోనే ఉంది చూడండి, ఇర్మియాలో ఉంది చూడండి. ఇర్మియా 8వ అధ్యాయము 11 చూడండి. 8:11. సమాధానం లేని సమయమున నా జనుల గాయమును. సమాధానం లేదు కానీ పైననే సమాధానము కలిగి వారి యొక్క గాయములను పైననే ఏం చేస్తుందట? నీ హృదయపూర్వకంగా నువ్వు సమాధానం కలిగి ఉండాలా. ఎవరితో? నీ పొరుగు వారితో, అందరితో కూడా. పైనే ఏదో నామకంగా ఉండకూడదు. ఎందుకంటే వెంటనే మనం సమాధానం పడడం, వెంటనే మనము సమాధానంతో జీవించడము, ఇది మరి దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. ఈ ప్రజలకు, నీకు నాకు, ప్రజలు యూట్యూబ్లో చూసి ఇష్టమైన వంట, మంచి బిర్యానీ చేస్తే అది మనకి ఎంత ఇష్టమో, దేవునికి నువ్వు ప్రజలందరితో సమాధానము
నిజమైనటువంటి సమాధానము, యథార్థమైనటువంటి సమాధానము నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆయనకు అంత ఇష్టమండి. నీ వంట ఇష్టం, వంట రుచి చూస్తాడు ఆయన. చెప్పండి, ఆయన వంట రుచి చూడడు. ఏం రుచి చూస్తాడు చెప్పండి? నీ పొరుగు వానితో నీవు ఉండే సమాధానమును ఆయన టేస్ట్ చేస్తాడు. నీ పొరుగు వానితో ఉన్నటువంటి సమాధానమును ఆయన రుచి చూచేవాడుగా ఉంటాడు. అర్థమైందండి? కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు? హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 మనం చూస్తున్నట్టయితే చూడండి. 14 చాలు. అందరితో మనం ఏమై ఉండాలటండి? సమాధానం కలిగి ఉండాలి అందరితో. ఎవరితో గొడవ ఉండకూడదని చెప్తున్న మాట అది. ఎందుకంటే మన పైవాడు చూస్తూ ఉంటాడు. ప్రభు మరి ఆయన మనల్ని కనిపెడుతూ ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. చాలు. క్రీస్తు ఈ సమాధానం ఎవరిచ్చారు? క్రీస్తు ఇచ్చాడు. క్రీస్తు ఇవ్వకపోతే రాదండి సమాధానము. పగనే ఉంటాయి. ఎందుకంటే మనం ప్రభువును కలిగి ఉన్నాం కాబట్టి ప్రభువును బట్టి మనము ఏం చేయాలి? ఆయనను మనం ప్రేమిస్తాం. అంటే అర్థమైందా? మనల్ని తిట్టేవారు ఉంటారు, మనల్ని అవమానపరిచేవారు ఉంటారు, మనల్ని ఎదిరించేవారు ఉంటారు, మన మీద ఎన్ని రకాలుగా ఉంటారు. మనొక మంచి బ్రదర్, మంచి ప్రొఫెసర్, ఆయన దేవుని వాక్యం కొరకై రోడ్ మీద ఆయన ఏం చేస్తూ వచ్చారంటే ఆయన ఇష్టమైనట్టు కొట్టారు. అయితే అయినా కూడా క్రీస్తు బిడ్డలు కాబట్టి వారు ఏమంటారు? వారు సమాధానంతోనే ఉంటారు. వారిలో ఉన్నటువంటి ద్వేషం, పగ ఉండదు. ఎందుకు? క్రీస్తు మరి సమాధానంతో ఉంచుతున్నాడు. అందుకని ఏమంటే ఈ క్రీస్తు ఇచ్చే సమాధానము మీ హృదయములలో ఏం చేయాలట? ఏలుచుండనియాలి. ఉదాహరణ చెప్పాలంటే కొత్త ఇల్లు కట్టినప్పుడు మరి ఇళ్ళల్లోకి పోయేటప్పుడు మన దాంట్లో ఒక పాట పాడతారు. ఏం పాట అది తెలుసా? సమాధాన గృహంబులోను అని పాట పాడతారు కదా. పాట పాడితే వస్తుందా సమాధానం? లోపల పోయినాక నువ్వు ఎన్ని పంచాలు చేస్తావు. ఇప్పుడు ఇంకొకటి అన్నిలు ఏం చేస్తారంటే కుడి కాలు పెట్టాలి, ఎడమ కాలు పెట్టాలంటారు కదా. కుడి కాలు ఎడమ కాలు అనేది ఎక్కడ రాసి ఉంది? వాళ్ళు పెడతారు. మరి అందులో ఆ కాళ్ళు పెట్టిపోయి కూడా సమాధానంగా ఉంటారా? ఉండరు. ఎక్కడ లేని పంచాలు. అయితే హృదయంలో నిజమైనటువంటి క్రీస్తు లేకపోతే మనకు సమాధానము అస్సలే ఉండదు, రాదు. క్రీస్తే నిజమైనటువంటి ఆ సమాధానం ఎవరిచ్చారు? క్రీస్తే ఇచ్చాడు. నువ్వు నిజమైనటువంటి సమాధానంతో నీవు ఉంటే మంచి ఆరోగ్యం కలిగి ఆత్మీయంగా శారీరకంగా నువ్వు కలిగి ఉంటావు. బ్రదర్, ఈ వాక్యం చెప్పిన మరి శారీరకంగా అనారోగ్యత వస్తుందంటే ఇది ఒకటి బాగా గమనించాలి మనము. శరీరము మట్టి శరీరం. అది ఈ మట్టి శరీరానికి ఏదైనా రావచ్చు అనారోగ్యత. కానీ దీన్ని పెట్టి దేవుని దూషించడం అనేది కాదు. కానీ దేవుని బిడ్డలు ఏమని చెప్తారంటే ఇది వస్తే ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ అనారోగ్యతను బట్టి నీకు వందనాలయ్యా అంటారు. అన్నిలు ఏమంటారంటే నువ్వు చేయబట్టికి వచ్చింది, వంకాయ తెమ్మొద్దంటే వంకాయ తెచ్చినావు, అదే దొరికింది నీకు ఆ కూర, దీన్ని నేను పాడైపోయినా అంటారు. భార్యను పట్టుకొని రకరకాలుగా కదా. అది అన్యులు, వాక్యం మెరుగని వారు. కానీ వాక్యం తెలిసినటువంటి మనం ఏంటంటే మనకు క్రీస్తు సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానంతో మనం ఎప్పటికి కూడా ఏం చేయాలట? వాటిని ఏలుచుండనీయమంటున్నాడు. క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయములలో ఏలుచుండనివ్వాలట. అదే ఏలాలండి. అర్థమైందా? క్రీస్తు ఏలాలని హృదయంలో ఆయనను ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు
సాతానుడు ఏలకూడదు. సాతానుడు వెళ్తే ఏం చేస్తాడు తెలుసా? వాడితో మాట్లాడద్దు, వీడితో సమాధానం ఉండొద్దు, వాడిని చూసి ముఖం తిప్పుకో, వీడిని చూసి టచ్ స్క్రీన్గా అని చెప్తాడు వాడు. అర్థమైందా? అది భయంకరమైనటువంటి పాపము. అయితే క్రీస్తు బిడ్డలుగా ఆయన ఏమంటున్నంటే, మీరు సమాధానము కలిగి ఉండండి, వాటిని ఏలనివ్వండి. ఏలడం అంటే ఏంటి? ఏలడం అంటే ఏంటి? ఏలడం అంటే అధికారం. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, ఈ గృహానికి శిరస్సు ఎవరు అని అంటాము? శిరస్సు ఏలుతుంది అన్నట్టు. శిరస్సు అంటే ఏలాలి. కానీ మరి ఈ కాలంలో శిరస్సు వెళ్తుందా, మొండెం వెళ్తుందా? చెప్పండి. అంటే చాలా, అంటే లోకస్ల దాంట్లో శిరస్సుని పక్కకు పెట్టి మొండాలే వెళ్తున్నాయి. మొండాలు అంటే ఎవరండి? స్త్రీలు. శిరస్సు ఎవరు? భర్త, వాక్య ప్రకారం. అయితే శారా ఏమంటుందంటే, నా యజమానుడా అంటది. ఎప్పటికీ నా యజమానుడా అంటది. అంటే లోబడి ఉండడం, భార్య భర్తల మధ్యలో లోబడి ఉండడం అనేది అప్పుడు ఏమైందంటే సమాధానం ఏలుతూ ఉంటుంది అన్నట్టు. అర్థమైందా? ఏలుతూ ఉంటుంది. అలాంటి విశ్వాసం మనకు రావాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఏదేమైనా కూడా మనం ప్రభువును మన హృదయంలో ఏలుచుండేటువంటి విధానంగా మరి ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. ఏలుచుండే ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితే. మనమందరం ఎందుకొరకట? ఈ సమాధానంగా ఉండడం కొరకే మనము పిలువబడ్డాము. అందుకనే మీరు కృతజ్ఞులై ఉండండి అంటున్నాడు. మీరు సమాధానం కలిగి, అందరితో సమాధానం కలిగి. శత్రుత్వం పెట్టుకుని ఏమైనా సంపాదిస్తామా మనం? చెప్పండి. సంపాదించలేము. శత్రుత్వం పెట్టుకున్నావు అనుకో, ఒకవేళ నువ్వు ఆలస్యం చేస్తా కూడా ఆ శత్రుత్వం పెట్టుకున్నావు. ఇప్పుడే ప్రభు నిన్ను పిలిచిండు అనుకో, ప్రభుని ఇప్పుడే పిలిచాడు. నిన్ను పిలిచిన తర్వాత నిన్ను అడుగుతాడు, మరి అందరితో సమాధానం పడి వచ్చినావంటే, అయ్యో ప్రభు రేపైతే పడదామనుకున్నా కానీ నువ్వు ఇప్పుడే పిలిచినావంటే ఒప్పుకోడు. అలా ఉండదు అన్నట్టు. ఎప్పుడు పిలిచేది నీకు తెలుసా? నీకు తెలియదు. కాబట్టి అన్ని వేళల్లో మనం ఏమై ఉండాలట? అందరితో సమాధానం. అందుకనే ఆరాధించేటప్పుడు మత్తయి సువార్తలో చెప్తాడు, నీ అర్పణం అక్కడ పెట్టి నీ పొరుగు వానితో నువ్వు సమాధానపడి రా అని చెప్తాడు. సమాధానం ఆయనకు కావాలి. నీ బలులు అవసరం లేదు ఆయనకు, నీదేది అవసరం లేదంటండి. పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగలు నూతన నిబంధనలు ఉన్నాయా? లేవు. నూతన నిబంధనల్లో మళ్ళీ అందులో ఈ కాలంలో కంప్యూటర్ యుగంలో ప్రతిరోజు పండుగనే ఉంటుంది. ఇష్టం ఉన్నప్పుడు చికెన్ వచ్చేస్తుంది, ఇష్టం ఉన్నప్పుడు బగారా వచ్చేస్తుంది, ఇష్టం ఉన్నప్పుడు బిర్యానీ వచ్చేస్తుంది. అవునా కదా? అయితే దేవుని బిడ్డలకు దేవుడు ఆ ప్రతి ఆదివారము పండుగనే మనకు అది పెట్టాడు దేవుడు. ఇంకా వేరేదేమీ లేదు. కాబట్టి నేను ప్రభు బిడ్డలంగా ఎలా ఉన్నాం? మన హృదయము యథార్థంగా ఉండాలండి. సమాధాన విషయంలో అంటాడు అక్కడ. మరి ఎలాంటి హృదయంతో ఉండారు వాళ్ళు? మనం చూసాము కీర్తనలు 28లో వారు మోసపరితమైనటువంటి హృదయం, కపట హృదయం లోపల పెట్టుకొని పైన మాత్రం వాళ్ళు ఎలా ఉన్నారట? సమాధానం అని ఉంటూ వచ్చారు. సమాధానముగా. ఈ మధ్యలో అంతా అసమాధానంతో ఉన్నటువంటి వార్తలే వింటున్నాయి. పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఏ డ్రమ్లో పెడతారు అని, ఏ కుక్కర్లో పెడతారు అని, ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. అంటే ఏంటి? ఇవి సమాధానంతో ఉన్నట్టే కానీ నటన జీవితం వాళ్ళది. కాబట్టి ప్రియమైన వాళ్ళు, మనము దేవుని బిడ్డలం కాబట్టి మనం ఎలా ఉండాలట? తోటివాడు ఎదుటివాడు సమాధానంగా ఉండకపోనండి. నువ్వు ఆయన విషయంలో నువ్వేమై ఉండాలట? మనం సమాధానం ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి. అదే దేవునికి ఇష్టమైనది. ఈ సమాధానం ఇచ్చట కొరకే దేవుడి లోకానికి వచ్చాడు. నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకు? నీవు జీవితకాలం అంతా సమాధానంతో జీవించాలని. ఆ రీతిగా ఉండకు సహాయం చేయడానికి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. యోగ్యంగా బలలో చేయిద్దాం.